నేడు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ చేయనుంది రౌస్ అవెన్యూ కోర్టు. నిన్ననే విచారణ చేపట్టాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఇవాల్టికి వాయిదా వేశారు. ఇక ఈడీ అధికారులు కవితపై ఈ నెల 10న 200 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. నేడు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై విచారణ జరగనుంది. కవితపై ఈడీ దాఖలు చేసి ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశంపై విచారణ చేయనుంది రౌస్ అవెన్యూ కోర్టు. నిన్ననే విచారణ చేపట్టాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఇవాల్టికి వాయిదా వేశారు. ఈడీ అధికారులు కవితపై ఈ నెల 10న 200 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ రోజు ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. సో ఈ నెల 10వ తారీఖున కవితపై 20 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ ఈడీ దాఖలు చేసింది. ఈ ఛార్జ్ షీట్ లో గోవా అసెంబ్లీ ప్రచారంలో పాల్గొన్న కొందరు ప్రముఖుల పేర్లు కూడా చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఏదైతే ఈ కేసులో కవిత పాత్ర యొక్క కీలక పాత్ర ఎలాంటిది అనేది మాత్రం ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ప్రధానంగా సూత్రధారి పాత్రధారి కోర్టుకు ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది. ఈ కేసులో దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుంది. విచారణలో భాగంగా సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేస్తున్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. అదేవిధంగా కవిత, చరణ్ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ పాత్రపై కూడా ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది. అదే ఛార్జ్ షీట్ లో నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతుంది. సో లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయి దాదాపు 60 రోజులు కావస్తుంది కాబట్టి ఏదైతే ఈ కేసులో ప్రధానంగా ఏదైతే పిఎంఎల్ సెక్షన్ 45 ప్రకారము 60 రోజుల కన్నా ముందే ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది కాబట్టి రేపటితో 60 రోజుల ముగుస్తుంది కవిత అరెస్ట్ అయ్యి. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ రోజు మొన్న 3 రోజుల ముందు ఛార్జ్ షీట్ వేసింది. దానిపైన ఈ రోజు విచారణ జరిగింది. మన విచారణపై ఛార్జ్ షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంటుందా అని దానిపైన వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరో పక్క ఇదే కేసులో ఈడీ సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా ఈ నెల 21 వరకు ఉంది కాబట్టి మరి ఈ రోజు ఛార్జ్ షీట్ ని మనం పరిగణలోకి తీసుకుంటే దానిపైన ఎలా పరిణామాలు ఉంటాయో మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అశోక్, మరి ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కవితకు బెయిల్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉందా? మొన్నటి వరకు అయితే బెయిల్లో ఢిల్లీ కోర్టు, హైకోర్టు, విధంగా రౌస్ అవెన్యూ కోర్టు అయితే ఇప్పటి వరకు కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఢిల్లీ కోర్టు ఏదైతే సిబిఐ స్పెషల్ కోర్టు కూడా కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. అటు ఢిల్లీ హైకోర్టు కూడా కవిత పిటిషన్ తిరస్కరించింది. సో కాబట్టి ఇప్పుడు ఆమె సుప్రీంకోర్టు అప్రోచ్ అవుతుందా కాదని వేచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కవిత పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి ఆమె మరి ఏ విధంగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికీ ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది. కేవలం వచ్చే నెల 1వ తారీఖు వరకు బెయిల్ వచ్చి మంజూరైంది. సో కాబట్టి కవిత కూడా బెయిల్ పిటిషన్ లో నేను ప్రజానాయకురాలని, మహిళను, అదేవిధంగా స్టార్ క్యాండిడేట్ గా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో నాకు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో అయితే ఎలక్షన్స్ ముగిశాయి కాబట్టి మరి ఎలా ఆమె బెయిల్ ఇస్తారా లేదని మాత్రము కాస్త సస్పెన్స్ గానే ఉంది. థ్యాంక్ యూ అశోక్.